ఈరోజు పాఠం 5 పాలు తాగని పిల్లి నాటకం వేయబోతున్నాం. యశ్వంత్ కృష్ణదేవరాయలుగా నటిస్తున్నాను. తెనాలి రామకృష్ణుడు. నేను తెనాలి రామకృష్ణగా నటిస్తున్నాను. రామకృష్ణుడి భార్య. నేను రామకృష్ణుడి భార్యలా నటిస్తున్నాను. 1వ గ్రామస్తుడు. నేను 1వ గ్రామస్తుడిగా నటిస్తున్నాను. 2వ గ్రామస్తుడు. నేను 2వ గ్రామస్తుడిగా నటిస్తున్నాను. పిల్లి. నేను పిల్లి 3 నటిస్తున్నాను. విశ్వం 1 రాజ్యసభ. సభాపతులారా, మన విజయనగర సామ్రాజ్యంలో ఎలుకల బాధ ఎక్కువైంది. ప్రజలు ధాన్యాన్ని దాచుకోలేకపోతున్నారు. దీనికి తక్షణ పరిష్కారం అవసరం. మహారాజా, మా ఇళ్లలో ఉన్న ఎలుకలు బట్టలు, ధాన్య బస్తాలు కొరికిస్తున్నాయి. మాకు రాత్రిపూట నిద్ర కూడా ఉండటం లేదు. అవును ప్రభు, ఎలుకలను పట్టాలంటే పిల్లులు కావాలి. కానీ పిల్లులను పెంచడానికి మా దగ్గర పాలు లేవు. దానికి పరిపరి విధానాలుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రాజ జనాభాలో ప్రతి ఇంటికి ఒక ఎలుకలను దానికి పాలు పోయడానికి ఒక ఆవును ఇస్తున్నాము. ప్రభు, ఇది చాలా ఉదారమైన నిర్ణయం. ఆవు పాలు పిల్లులు తాగితే అవి బాగా పిల్లులను పడతాయి. కొన్ని నెలల తర్వాత నేను మీకు ఇచ్చిన పిల్లులను పరీక్షిస్తాను. ఎవరైతే బాగా పెంచుతారో వారికి తగిన బహుమతి ఇస్తాను. విశ్వం 2 రామకృష్ణుడి ఇల్లు. రామకృష్ణుడు ఆవును పిల్లిని ఇంటికి తీసుకుని వస్తాడు. ఏమండి రాజుగారు, ఆవును పిల్లిని ఇచ్చారంట కదా, ఎంత మంచి పని చేశారు. రోజు ఈ పిల్లికి ఆవు పాలు పిండిపోద్దాం. అయ్యో పిచ్చిదాన, ఆవు పాలు మన పిల్లలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆ పాలు పిల్లికి పోస్తే అది బద్దకించి పిల్లలను పట్టడం మానేస్తుంది. మరి రాజుగారికి తెలిస్తే కోపం రాదా? ఈ పిల్లికి పాలు పోయకపోతే ఎలా బతుకుతుంది? నువ్వు చూస్తూ ఉండు, నేను ఒక ఉపాయం వేస్తాను. రామకృష్ణుడు వేడివేడి పాలను గిన్నెలో పోసి పిల్లి ముందు ఉంచుతాడు. నాకు ఈ జీవితంలో పాల జోలికి రాను. పాలు వద్దు, ఏమీ వద్దు. అయ్యో పిల్లి మూతి కాలేలా చేశారేంటి? చూస్తూ ఉండు, ఇకపై పిల్లి అసలు పాల వైపే చూడదు. నా ఉపాయం పనిచేసింది. విశ్వం 3 ఊరి వీధి. అమ్మయ్య, మహారాజు ఇచ్చిన ఆవు పాలను పిల్లికి పోస్తున్నాను. పిల్లి పాలు తాగి లావుగా తయారై రోజంతా నిద్రపోతుంది. నా పిల్లి కూడా అంతేనయ్యా, పాలు తాగి మూలన పడుకుంటుంది. ఎలుకలు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వీళ్ళు పిల్లులు రోజు పాలను తాగుతున్నారు. నేను మాత్రం ఈ రామకృష్ణ ఇంట్లో పాలు తాగలేక ఆకలితో ఎలుకలను వేటాడి చావాల్సి వస్తుంది. విశ్వం 4 రాజ్యసభ. అందరూ తమ పిల్లులతో రాజ్యసభకు వచ్చారు. ప్రజలారా, మీ పిల్లులు బాగా బలంగా ఉన్నాయి. మీ అందరికీ బహుమతి ఇస్తాను. రామకృష్ణ, నీ పిల్లి మాత్రం బలహీనంగా బక్కచిక్కి ఉంది. దీనికి పాలు పోయడం లేదా? ప్రభువులకు నా నమస్కారం. ఇది చాలా విచిత్రమైన పిల్లి. ఇది అసలు పాలనే ముట్టదు. ఆ పిల్లి పాలు తాగకపోవడం ఏంటి? సేవకులారా, ఒక గిన్నెలో పాలు తీసుకురండి. పాలు వద్దు, నాకు వద్దు. ఆశ్చర్యం, ఈ పిల్లి పాలు తాగడం లేదు. రామకృష్ణ, అసలు నిజం చెప్పు. క్షమించండి మహాప్రభు. రాజుగారు, మీరు పిల్లులను ఇచ్చింది ఎలుకల బాధ నివారించడానికి. కానీ పిల్లులు పాలు తాగి బద్దకించి ఎలుకలను పట్టడం మానేస్తుంది. ఆహా, అవును మహారాజా. పిల్లులేమో పాలు తాగి నిద్రపోతున్నాయి.
ఎలుకలేమో పెరుగుతున్నాయి. కానీ నా ఇంట్లో మాత్రం పిల్లి పాలు తాగక ఆకలితో ఇల్లంతా వెతికి ఎలుకలను పట్టి తింటుంది. ఆవు పాలు నా కుటుంబానికి కూడా ఉపయోగపడ్డాయి. ఆహా రామకృష్ణ, నీ ఉపాయం బాగా పనిచేసింది. ఆవు పాలను ప్రజలకు ఇవ్వడమే కుటుంబ అవసరాలకు వాడుకున్నావు. పెళ్లితోటి ఎలుకలను పట్టించావు. నీ తెలివితేటలకు ఒక బహుమతి ఇస్తాను. బహుమతి ఏమో రామకృష్ణకి వచ్చింది, నాకు పిల్లలు దొరికినాయి. అందరూ నవ్వుతుండగానే నాటకం ముగుస్తుంది. ధన్యవాదములు.